ఇన్ఫెక్షన్స్, వెజైనల్ డిశ్చార్జ్ లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వెజైనైటిస్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్, ఈ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయా? చాలామంది కామన్గా అడుగుతారు వచ్చి, మేడం నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు ప్రెగ్నెన్సీ రాదేమో లేదా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అని చాలా యాంగ్జైటీతో వస్తారు. మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్మీడియట్గా, అందుకనే స్ట్రెస్, మీకు ఏమైనా ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా లేదా స్మెల్లీ డిశ్చార్జ్ ఉన్నా ఆర్ ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ చెప్పమంటాం. ఎందుకంటే వెనెవర్ దే ఆర్ మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ట్రీట్ చేస్తే అది వెజైనా సర్విక్స్ వరకే ఉండి తగ్గిపోతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ లీవ్ ఇట్ అన్నోటిస్డ్, అది యూట్రస్కి అసెండ్ అవుతుంది అండ్ యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ దాకా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంటుందండి. సో వన్స్ ఇన్ఫెక్షన్ యూట్రస్ ట్యూబ్స్కి వచ్చింది అంటే దాని ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ట్యూబ్స్లో బ్లాక్స్ ఏర్పడచ్చు అండ్ దీనివల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఐ వుడ్ సే definitely will not prevent pregnancy, but then if the mild infections become severe, mild infections కాస్త యూట్రస్కి అసెండ్ అయ్యి అండ్ దెన్ ట్యూబ్స్ వరకు వెళ్తే ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అండి, మేల్స్ ఆల్సో. మేల్స్లో కూడా ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు మంట ఉండొచ్చు కొంతమందికి, లేదా యూరిన్లో బాగా బర్నింగ్ అనిపించవచ్చు, లేదా పెనిస్ టిప్లో కొంతమందికి పగిలినట్టుగా రెడ్నెస్ అట్లా ఉంటూ ఉంటుంది. సో ఇవి వైఫ్కి చెప్పుకోరు, డాక్టర్ దగ్గర కూడా చెప్పడానికి ఎంబారెస్డ్గా ఫీల్ అవుతారు. బట్ ఇవి ఐడెంటిఫై చేసి ముందే చెప్తే జస్ట్ 1 కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ టు ద కపుల్. ఎప్పుడైనా హస్బెండ్కి ఇన్ఫెక్షన్ వచ్చినా వైఫ్కి ఇన్ఫెక్షన్ వచ్చినా ఇద్దరిని యాజ్ ఎ కపుల్ ట్రీట్ చేయాలండి. దట్ ఈస్ ద థంబ్ రూల్. ఎందుకనంటే దే విల్ బీ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ కాబట్టి ఈవెన్ ఇఫ్ వన్ ఈస్ ఇన్ఫెక్టెడ్, అదర్ ఆల్సో హ్యాస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో కపుల్ ఇంటర్ కోర్స్ అవుతారు కాబట్టి యాంటీబయాటిక్ కోర్స్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. మైల్డ్ స్టేజ్లో ప్రివెంట్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద ప్రెగ్నెన్సీ. ద ఓన్లీ థింగ్ ఈస్ బీ అవేర్ ఆఫ్ ద గుడ్ సైన్స్ అండ్ ద బ్యాడ్ సైన్స్. అండ్ ఇమ్మీడియట్గా మీకు ఈ సిమ్టమ్స్లో ఏది కనిపించినా సరే మీ గైనకాలజిస్ట్నో మీ దగ్గరున్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్నో అప్రోచ్ అవ్వండి. సో మైల్డ్ ఇన్ఫెక్షన్స్ విల్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు ద ప్రెగ్నెన్సీ. ఈవెన్ మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా వెజైనల్ డిశ్చార్జో చిన్న ఇచ్చింగో అవి ఉన్నా there is no problem at all. We have very good antibiotics and health care, drinking water. చాలా మంది వాటర్ అస్సలు తాగరండి. నేను నా పేషెంట్సే తీసుకోండి, 10 out of 11 or 12 people they won't drink water. మీకు వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉంది మీ బాడీకి అని ఎలా తెలుస్తుందండి? The only thing is whenever your urine color is almost the color of water. So transparent urine unte, that means that the amount is enough for your body. So just make sure you hydrate yourself. Juices తాగొచ్చు, ఎనీ లిక్విడ్స్ లైక్ మజ్జిగ కానీ, ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, వాట్ ఎవర్. లిక్విడ్ ఇంటేక్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకున్నా అది బాడీ అంతటికి సర్క్యులేట్ అవ్వాలంటే ద మెయిన్ మీడియం ఇస్ వాటర్. సో ఇంప్రూవ్ యువర్ వాటర్ ఇంటేక్ అండ్ హైజీన్, యూరినరీ ప్రాక్టీసెస్ అండ్ డెఫికేషన్ ప్రాక్టీసెస్ కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేసుకోండి. యూరిన్ వెళ్ళిన తర్వాత తడిగా ప్యాంటీస్ వేసుకోకుండా వైప్ చేసుకొని అండర్వేర్ వేసుకునేటట్టు చూసుకోండి. సిమిలర్ టు మేల్స్, ఎవ్రీ ట్రై టు రిట్రాక్ట్ ద స్కిన్ అండ్ క్లీన్ ద పెనిస్, దెన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్.